దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని యెహోవా హృదయపూర్వకముగాను మనఃపూర్వకంగాను ఆయన్ను సేవించుము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ఎటర్నిటీ, నిత్యముగా, కంప్లీట్గా నిన్ను త్రోసివేయడానికి ఇష్టపడతాడు. ఆయన్ని మనం త్రోసివేసినట్లయితే అయితే సెలవిచ్చిన మాట ఏంటి? ఆయన అంటున్నాడు, ఆయన హృదయాన్ని పరిశోధించేవాడు. ఆయన ఏమంటున్నాడు? నీ ఆలోచనలన్నింటినీ ఎరిగినవాడు. కాబట్టి ఏం చేయాలి? నువ్వు ఎరగాలి. ఏం చేయాలి? నువ్వు ఆయన మందిరం కట్టాలి. ఏం చేయాలి? నువ్వు ఆయనను అనుసరించాలి. ఏం చేయాలి? నువ్వు ఆయనను పూజించాలి. ఏం చేయాలి? నువ్వు ఆయన వెదకాలి, ఆయన కనుగొనాలి, ఆయన ఆజ్ఞను పాటించాలి. అది నువ్వు నేర్చుకోవాలి. అది నేర్చుకోవడానికి ఏం చేస్తావు? లోకానుసారంగా ఎంత మాత్రం కూడా గర్వించకూడదు అంటాడు దేవుడు. లోకానుసారంగా గర్వించకూడదు. అందుకే ఇర్మియా గ్రంథంలో ఆ మాట రాయబడి ఉంది, లోకానుసారమైనటువంటి గర్వము దేవునికి ఇష్టమైంది కాదు. 9వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవటం బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఆయన ఆజ్ఞలను మనం పాటించిన వారముగా ఆయన యందు అతిశయించాలి. ఆయన కృపలో మనం జీవిస్తున్న వారముగా ఆయన యందు మనం అతిశయించాలి. ఆయన న్యాయ విధులను అనుసరించు వారమై ఆయన న్యాయాన్ని బట్టి అతిశయించాలి. ఆయన నీతిని మనము అనుసరించు వారమై ఆయన నీతిని బట్టి మనము అతిశయించాలి. అవన్నీ ఇడిచిపెట్టి మన అతిశయం, శరీర అతిశయం చాలా ఉంటుంది మనకు. వాటిని తీసివేయాలి. అప్పుడే మన ఆరాధన ఆయన వింటాడు. మన శరీరానుసారమైనటువంటి అతిశయము, గర్వము తొలగించుకోవాలి. అందుకే అంటున్నాడు, ఆయన అతిశయించే వారిని ఇష్టపడాడు. ఏం చేస్తాడు? విసర్జిస్తాడు. ఆయన నీతిని అనుసరింపక జీవించినట్లయితే నిన్ను విసర్జిస్తాడు. ఆయన న్యాయాన్ని నువ్వు జరిగించకపోతే ఆయన నిన్ను విసర్జిస్తాడు. కాబట్టి ఆయన నిన్ను పరిశీలించేవాడుగా ఉన్నాడు. గనుక నువ్వేం చేయాలి? ఆయన హృదయ పరిశోధకుడు కాబట్టి నీ హృదయాన్ని ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి, భద్రపరచుకోవాలి. నీ హృదయంలో ఏముందో. ఆ రోజుల్లో నిజంగా ఏ సీసీ కెమెరాలు లేవు. ఈరోజు సీసీ కెమెరాలు వచ్చాయి. ఏం చేస్తున్నాయి సీసీ కెమెరాలు? నీ బాహ్యపు యాక్టివిటీస్ని చూపిస్తాయి అంతే. కానీ మన దేవుడు మన పుట్టుకతోనే మనలోనే సీసీ కెమెరా పెట్టేసినాడు. మన బాల్యం నుండి మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏం మన తలంపులో ఏముంది, ఏం చేయబోతున్నాం అనే పరిస్థితిని కూడా ఆయన సంపూర్ణంగా ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. మనల్ని చూస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. గనుక మనము ప్రభువులో, ఆయన కృపలో, ఆయన నీతిలో, ఆయన న్యాయములో మనము కొనసాగవలసినటువంటి వారం. అందుకే ఆయన అంటాడు, ఇది నా ఇష్టంగా చేయలేదయ్యా అంటాడు. యేసుప్రభు అంటాడు ఆ మాట. ఆ రోజు దేవాది దేవుడు నిజంగా ఇజ్రాయెల్తో చెప్పాడు, మోషేతో చెప్పాడు, సొలొమోనుతో చెప్పాడు, దావీదు మహారాజుతో చెప్పాడు. కానీ యేసుప్రభు అంటున్నటువంటి మాట యేసుప్రభు అంటాడు. చూడండి ఏమంటున్నాడు యేసుప్రభు అంటే, యోహాను సువార్త
7వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. అందుకు యేసు, నేను చేయు బోధ అది కాదు, నాది కాదు, నన్ను పంపిన వానిదే. చూడు ఎంత, నేను చేసే బోధ నాది కాదయ్యా. నువ్వేమనుకుంటున్నావో నేను చెప్తున్నాను. మనమేమంటాం, నేను చెప్తున్నాను, నా మాట విను, నేను చెప్పినట్లు విను అంటాం మన బ్రతుకులో. కాబట్టి నేను అనే స్వభావానికి మనం ఏమైపోతున్నాం, బలైపోతున్నాం. దేవునికి చోటు ఇవ్వకుండా పోతున్నాం. నేను అని కులిపోతూ ఉన్నాం. నేను అని గర్విస్తూ ఉన్నాం. కానీ దేవుడే ఏమంటాడు, నేను కాదయ్యా చెప్పే మాట, నన్ను పంపినవాడు, నా దేవుడు, నా తండ్రి, నన్ను ఈ లోకానికి పంపినటువంటి మన తండ్రి చెప్పిన మాట నీకు చెప్తున్నాను అంటున్నాడు. ఆ మాట మనం వినడానికి ఎంత మాత్రం ఇష్టపడమే. కాబట్టి ఏమంటున్నాడు, ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకునే ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. చేసే పని నాది కాదు, నేను చేస్తానేది నన్ను పంపిన వానిది. ఒకవేళ తెలుసుకోవాలి అంటే, నీవు నిశ్చయించుకున్నట్లయితే, ఇది చూడాలి అని నేను అనుకున్నట్లయితే చూడు, ఏం చేస్తున్నాను, ఏది చెప్తున్నానో అది చేస్తున్నాను, ఆ పని చేస్తున్నాను. మనం అట్లా చేయము. చెప్పడం ఎక్కువ, చేసేది తక్కువ. చెప్పింది చేయం. అసలు మనలో ఉండే గొప్పతనం ఇది, మన బ్రతుకిది. గనుక అట్టి స్థితి నుంచి దేవుడు మనల్ని మార్చి యేసుక్రీస్తు ప్రభువులో ఆయన కృప ద్వారా మనకేం చేస్తున్నాడు, జ్ఞానోదయం కలిగింపచేస్తూ ఉన్నాడు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. హోషేయ 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదాము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, అలాగే ఉదయమును తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడిపినట్టు తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఎంత చక్కగా, ఏ రీతిగా ఉదయము అనేది మనకు సంభవిస్తూ ఉందో ఆ రీతిగా మన దేవుడు మనతో ఉంటాడు, మనతో మాట్లాడతాడు, మనల్ని హెచ్చరిస్తాడు, మన దగ్గరికి వస్తాడు. కానీ కనుక్కోవాలి కదా, మన చేత కావడంలే. మనకన్నీ వచ్చు అంటాం, ఆయన చేది మనకు చెప్పేది అంటున్నాం. మన బ్రతుకు అట్లా తయారైపోయేది. ఆయన మాట వినటంలో అవన్నీ పాత మాటలే కదా. గనుక ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన మాటలో గొప్పతనం ఉంది, ఆయన మాటలో ధైర్యం ఉంది, ఆయన మాటలో సహనం ఉంది, ఆయన మాటలో నీతి ఉంది, ఆయన మాటలో న్యాయం ఉంది. వాటిని మనం గ్రహించడం నేర్చుకోవాలి. వాటి ప్రకారం మనం జీవించినట్లయితే ధన్యులమవుతాం. అందుకే ఆయన అంటున్నాడు, ఆయనను విసర్జిస్తే ఆయన నిత్యము నిన్ను విసర్జిస్తాడు. భద్రం, ఆయన చెప్పినట్లు నువ్వు చెయ్యి. అదే చేశాడు యేసు ప్రభు. ఆయన చెప్పినట్లు చేస్తున్నానయ్యా, ఆయన చెప్పిన మాట నేను వింటున్నాను, నా సొంతంగా నేను చేయటం లేదు. గనుక వాక్యానుసారమైనటువంటి జీవితంలో మనము నిలకడగా ఉన్నట్లయితేనే, వాక్యానుసారమైన జీవితంలో నమ్మకం కలిగినటువంటి వారమైతేనే, వాక్యానుసారమైనటువంటి జీవితంలో మనము నిజంగా ఆయనకు శిష్యులమై ఉంటాం. అలా జీవించినప్పుడే
ఆయన శిష్యరికం ఎలా ఉంటుంది అంటే అర్థము ఆయనను వెంబడించిన వారము అవుతాం. చెప్పుకునే వాళ్ళం కాదు, వెంబడించిన వారం అవుతాం. ఈరోజు చెప్పుకోవడం చాలా గొప్పగా చెప్పుకుంటారు, కానీ వెంబడించడం సున్నా. అలాంటి బ్రతుకైపోయింది మన బ్రతుకు. కాబట్టి ఆయన వెంబడించాలి. అందుకే ఇప్పుడు మనం చదివాము యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాల్లో ఆ మాట మనం చూస్తాం. కాబట్టి యేసు తనను నమ్మిన యోధులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. వాట్ యు మీన్ బై సత్యం? సత్యము అంటే యేసు ప్రభువును గ్రహిస్తారు, దేవుని గ్రహిస్తారు అని చెప్పాడు కదా 14:6లో, నేనే సత్యమును జీవమును మార్గమును. ఆయన మనం గ్రహిస్తాం. ఎవరైనా దేవుని కుమారుడు. నువ్వెవరు? నువ్వు దేవుని కుమారునివే. కాకపోతే ఏం చేశావు? శరీరానికి బానిసవైపోయావు, లోకానికి బానిసవైపోయావు. కానీ నిజమైనటువంటి కుమారుడు లోకానికి బానిసగాల, లోకాన్ని జయించేశాడు. నిజమైనటువంటి కుమారుడు సైతాన్ని ఓడించేశాడు. నిజమైనటువంటి కుమారుడు చీకటికి బానిస కాల. మనమంతా బానిసలమైపోతూ ఉన్నాం. అయినా కూడా ఆయన మనల్ని విడిచిపెట్టలే. అయినా కూడా ఆయన మనల్ని కాపాడటానికి ఇష్టపడుతున్నాడు. అయినా కూడా మనల్ని తన రాజ్యంలోనికి చేర్చాలని ఇష్టపడుతున్నాడు. అందుకనే వాక్యం సెలవిస్తున్న మాట ఏమంటాడంటే, అందుకే అంటాడు ఇక్కడ 32వ వచనంలో ఏమంటాడు? అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పాను. అనుసరించినట్లయితే ఆ సత్యము, ఆ న్యాయము, ఆ నీతి ఏం చేస్తుంది? నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. నీ ఆస్తి నీకు దక్కుతుంది, నీ అంతస్తు నీకు దక్కుతుంది, నీ స్వదేశానికి నువ్వు వెళ్తావు. అలా నువ్వు చేయకపోతే నీకు ఆస్తి ఉండదు, నీ స్వదేశం నీకు ఉండదు. ఎందుకు? నీ తండ్రిని వదిలేసిన తర్వాత ఆ హక్కు ఎక్కడ ఉంటుంది నీకు? కోర్టుకు వేసుకుంటాంలే, నా హక్కు నేను తీసుకుంటాను అంటుంటారు చాలామంది. లేవు. ఇప్పుడు వాస్తవానికి మనం ఎక్కడోళ్ళమో, అసలు మనది ఎవరు కాదు. మరి అక్కడ ఉందే మన ఆస్తి ఏమన్నా? లేదే. అక్కడ లేకుండా ఉండింటుందే ఆ రోజుల్లో? ఖచ్చితంగా ఉండింటుంది. కానీ ఇప్పుడు లేదు మనకు. అది అసలు అడిగే హక్కు కూడా లేదు. అదే రీతిగా దేవుని యొద్ద నుంచి మనం వచ్చాము అన్న సత్యాన్ని మనం ఎరిగిన వారమై, ఆయన మాటలు ఆయన చెప్పినట్లు, అందుకే యేసు ప్రభు సెలవిచ్చినట్లుగా, నేను చెప్పేది నా మాటలు కాదు నాయనా అన్నాడు. నేను చెప్పేది నా మాటలు కాదు. ఎవరివి? నా తండ్రివి. నా తండ్రి చెప్పినాడు కాబట్టి నేను నీకు చెప్తున్నాను. అదే ఇప్పుడు మనం చదివాం. అదే మాటలు మనం ఇప్పుడు జ్ఞాపం చేసుకున్నాం. నేను చెప్పే బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనాను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకున్న ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకుంటాడు. కాబట్టి మనం ఆయన వైపు చూడాలి. అప్పుడు ఆయన్ను మనము గ్రహించగలిగిన వారం అవుతాం. అందుకే మొట్టమొదట మనం చదివినటువంటి మాట ఏంటంటే, నువ్వేం చేయాలి? ఆయన్ను హృదయపూర్వకముగా ఆయనను ఏం చేయాలి? నువ్వు వెదకాలి అంటాడు. హృదయపూర్వకముగా వెదకాలి, మనస్పూర్వకంగా వెదకాలి. అప్పుడు ఆయన నీకు దొరుకుతాడు. ఆయనను సేవించాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. ఆయన నిన్ను గణపరుస్తాడు, ఆయన సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. నా బిడ్డ నా దగ్గరికి వచ్చింది. మన చేత కావడంలే, అది మనకు మనమే ఆనందించాలని కోరుకుంటాం. మానవ ఆనందం ఎంతసేపు ఉంటుంది? రొంచెపు ఏడుస్తావు, రొంచెపు నవ్వుతావు. కానీ దేవునితో ఉంటే, మన తండ్రితో మనం ఉంటే నిత్యానందం. పిల్లలు తండ్రి చేయి పట్టుకొని, చిన్న చిన్న పిల్లలు
తల్లిదండ్రులు చేతులు పట్టుకొని పోయినప్పుడు ఎట్లుంటారు వాళ్ళు? ఆనందంగా ఉంటారు, పరిగెత్తుకుంటూ ఉంటారు. అట్లా మనం కూడా ఆయన చేయిని పట్టుకొని నడిచినట్లయితే ఆనందిస్తాం, సంతోషిస్తాం. ఆ సంతోషం మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు మన దేవుడు. గనుక ప్రభువులో మనం కొనసాగు నిమిత్తమై దేవుడు మనకిచ్చినటువంటి అట్టి ఆనందాన్ని మనం మర్చిపోకూడదు, మనము జ్ఞాపం చేసుకోవాలి, వాటిని మనము కలిగి జీవించాలి. అందుకే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. చూడండి ఏమంటాడు యోహాను సువార్త 17:3. చాలా స్పష్టంగా ఉంటుంది అన్నమాట. ఎన్నోసార్లు నిన్న దాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఉంటా. 17:3, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును. అద్వితీయ సత్యదేవుడు మన దేవుడు. ఈరోజు వచ్చినోడు కాదు మన దేవుడు. లోకము సృష్టింపబడక మునిపే వచ్చినటువంటి దేవుడు మన దేవుడు, అద్వితీయ సత్యదేవుడు. ఆ తర్వాత నీవు పంపిన యేసుక్రీస్తు ఆయన కుమారుడు. అద్వితీయ దేవుడు, ఆయన కుమారుడు. ఆయన కుమారుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. అదే ఆయన అన్నాడు, నన్ను పంపిన తండ్రిది నేను చేస్తున్నాను అంటాడు. గనుక ప్రభువులో కొనసాగు నిమిత్తమై మన జీవితాలను మనం సరిచేసుకోవటానికి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనని ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొచ్చున్నాను. ఇది నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠం. మనం అంటామా ఈ మాట? మన చేత అవుతుందా ఈ మాట? ఒకసారి ఆలోచించండి. ఇది మనం నేర్చుకోగలమా? మన దౌర్భాగ్య పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. చాలా స్పష్టంగా ఉంది, చాలా చక్కగా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. చాలా క్లియర్గా ఉంది. ఏ విధము చేత నేను మృతుల నుండి నాకు పునరుత్థానము కలగవలనని. అపోస్తలుడైనటువంటి పౌలు, ఆ స్థితి మనకు అవసరం. మనకొద్దా పునరుత్థానం? నరకమా కావాల్సింది? పరలోకమా? కాబట్టి పునరుత్థాన జీవితం కావాలి మనకు. సంపూర్ణమైనటువంటి రక్షణలో మనం ఎదగాలి, ఆనందించాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. అందుకే ఆయన వచ్చాడు. ఏ ఒక్కడు కూడా నాశనం కాకూడదు, నశించకూడదు. నశించు దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళకూడదు. ఎందుకు? ఆయన పిల్లలు, ఆయన పుట్టించిన పిల్లలు. సైతాను పుట్టిలే మనల్ని, దేవుడు పుట్టించాడు. సైతాను లాక్కుంటా ఉంది జబర్దస్త్. మనం ఎక్కువ సైతాను వశం అయిపోతున్నాం. మన ఆలోచనలు, మన క్రియలు, మన ప్రవర్తనలు. గర్విస్తాం, మనం గర్విస్తాం, ఎక్కువగా అతిశయిస్తాం. దాన్ని బట్టి మనం ఎక్కువగా చీకటిని ఇష్టపడతాం. వెలుతురంటే మనకి ఇష్టంలే. మీరు చూసారో లేదో? నేను బాగా చూశాను అన్నీ. చీకట్లో ఎవరుంటారు, వెలుతురులో ఎవరుంటారు, కళ్ళతో చూశాను నేను. దేవుడు నాకు అవన్నీ చూపించాడు. గనుక ప్రభువులో కొనసాగడానికి మన జీవితాలను మనము సరిచేసుకోవాలి. అందుకే చాలా చక్కగా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
9 నుంచి 12 వరకు ఒక్కటే వచనంగా ఉంది, చదువుకుందాం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రునిగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలననియు దేవుని బ్రతిమాలుచున్నాము. కృతజ్ఞలమై దేవుని స్తుతించే వారంగా ఉండాలని ఇష్టపడుతున్నాడు భక్తుడు. మన జీవితంలో అది కావాలి. మనం కృతజ్ఞత లేని బ్రతుకు ఎందుకు? జంతువు కూడా బ్రతుకుతుంది, మనుషులం కదా మనం. కృతజ్ఞత కలిగి ఉండాలి, అది దేవునికి ఇష్టం. గనుక ప్రభువులో కొనసాగటానికి కృతజ్ఞత కలిగినటువంటి వారముగా ఉండాలి. వివేకము గల వారమును, జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము, సంపూర్ణమైనటువంటి జ్ఞానములో కొనసాగటానికి ఆయన చిత్తాన్ని సంపూర్ణముగా నెరవేర్చే యోగ్యత మనము సంపాదించుకోవాలి. అది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అట్టి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించడానికి ఇష్టపడ్డాడు గనుక ప్రభువులో మనం కొనసాగు నిమిత్తమై ఎల్లప్పుడూ కూడా ఆయనలో మనము వేరు పారిన వారమై ముందుకు సాగాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అద్భుతమైనటువంటి కార్యం చేస్తాడు. చూద్దాం ఆ మాటను ఒక్కసారి. నిర్గమకాండము 23:25 వచనం చదువుకుందాం. 23:25 నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను. చూసిరే, అది చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు. మాట తప్పేవాడా ఆయన ఏమన్నా? మనం ఆ తప్పేది. గంటకు ఒక మాట మారుస్తాం మనం. నేను చెప్పింది ఈరోజు నాకు తెలియదంటాం, జ్ఞాపకం లేదంటాం, మర్చిపోయినామంటాం. ఎంత దౌర్భాగ్య పరిస్థితి మనది. కానీ మన దేవుడు అలా చేసేవాడు కాడు. చాలా చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం మరొకసారి. నీ దేవుడైన యెహోవానే నువ్వు సేవించినట్లయితే, పూజించినట్లయితే, ఆరాధించినట్లయితే అప్పుడు నీ ఆహారము దీవించబడుతుంది, అప్పుడు నీ పానము దీవించబడుతుంది, అప్పుడు నీ మధ్యన ఏ రోగము లేకుండా నిన్ను కాపాడటానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. దేవుడు చేసిన గొప్ప కార్యాలు చాలా ఉన్నాయి మన పట్ల, కానీ మనం వాటిని మనసులో పెట్టుకోం. చూడండి, గనుక మన జీవితాలను మనం సరి చేసుకోవాలి. దేవుని మనం స్తుతించాలి, దేవుని మనం ఆరాధించాలి, దేవునిలో మనం కొనసాగాలి. కాబట్టి ఏం చేద్దాం? ఒకసారి 2-3 మాటలు జ్ఞాపం చేసుకొని ముగిస్తాను. చూడండి దయచేసి త్వరగా. ఆయన్ను మనం ఆరాధిస్తే, ఆయన్ని మనం సేవిస్తే, ఆయన్ని మనము స్తుతిస్తే ఎలా ఉంటాం? చూడండి, కీర్తనకారుడు ఏమంటున్నాడు? కీర్తనలు 2వ అధ్యాయం, కీర్తనలు 2వ కీర్తన 11వ వచనం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. ఎలా సేవించాలి? భయభక్తితో సేవించాలి, గర్వంగా కాదు.
నేను కూడా నమస్కారం చేస్తాడా, ఇదిగో నా కానక, ఇదిగో నా దశంభాగం, ఇదిగో అది పనికిరాదు దేవునికి. భయభక్తితో ఇవ్వాలి దేవునికి పని, భయభక్తితో చేయాలి దేవుని సన్నిధిలో. ఆ తర్వాత ఏం చేయాలి? గడగడ వణుకుచూ సంతోషించండి. సంతోషము భయం లేని భక్తి కాదు కావాల్సింది, భయముతో సంతోషించండి. నా దేవుడు నన్ను కాపాడుతున్నాడు, నా దేవుడు నాకు మేలు చేశాడు అని సంతోషించండి. ఎవరికి మేలు చేయకుండా ఉన్నాడు మన దేవుడు? అందరికీ మేలు చేస్తున్నాడు. మనం ఎల్లప్పుడూ ప్రభువుని బట్టి సంతోషించేది నేర్చుకోవాలి. ప్రభువుని బట్టి ఆయన చెప్పినట్లుగా, ఆయనకి ఇష్టమైనట్లుగా ఆయనను మనం సేవించాలి, పూజించాలి, ఆరాధించాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా పనిచేయండి అంటాడు దేవుడు. ఇష్టపూర్వకంగా పనిచేయాలి దేవునికి. ఏదో వాళ్ళు చెప్పిండి చేస్తాడా కాదు, దానివల్ల ఆశీర్వాదం రాదు. మనస్పూర్వకంగా. నిన్న ఉదయము వీణా పాపం డ్యూటీ పోయింది, సాయంత్రము వచ్చి ప్రేయర్ చేస్తానని చెప్పాను. అయితే సాయంత్రం ఏమైంది, నేను వచ్చేలకు దాదాపు 8 దాటింది, 8 అయింది. పరిస్థితి ఏంటి? దానివల్ల ఏం లాభం? చూడు ఎంత లేట్ అయిపోయినాము, ఫోన్ చేసాము. అయితే నా పరిస్థితి ఏంటి? 5 గంటల వరకు బస్సు దొరకలే నాకు. 3 నుంచి 5 దాకా కరెక్ట్గా 2 గంటలు, 2.25 గంట నేను నిలబడితే బస్సు దొరకలే. లేదు అసలు బస్సే. 5 గంటలకు వచ్చింది బస్సు. 5 గంటలకు ఎక్కితే 8 చిల్లరకు నేను దిగాను కడప. ఆలస్యం చేయకుండా ఆటో పట్టుకొని పరిగెత్తుకుంటూ పోయినా. వెయిటింగ్లో ఉన్నారు. ప్రేయర్ కోసం పోయి ప్రేయర్ చేసి మనస్పూర్వకంగా, హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా ప్రభువునందు ఆయన సన్నిధి కావాలి అనేటువంటి ఆశ దేవుడు తీరుస్తాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడుగా ఉంటాడు. మనకు అది లేకుండా చూస్తాంలే, పోదాంలే, వచ్చాంలే, వీలైతేలే అనుకుంటే అటనే ఉంటుంది. అది మన బ్రతికది. కాబట్టి ప్రభువులో మనం కొనసాగితే తప్పకుండా మనుష్యులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లు ఇష్టపూర్వకంగా పనిచేయండి అంటాడు. అందువలన మనము నిర్మలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైనటువంటి పరిచర్య సేవ చేయదము. ఎలానగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దహించు అగ్ని. చెప్పిన మాట ఖచ్చితంగా తూచ తప్పకుండా చేసే దేవుడు మన దేవుడు. ఏమే కానీ పొరపాటు ఉండదు. మాట తప్పడు, మాట మార్చడు. మనం ఎన్నో మారుస్తాం, సొడ్లన్నీ చెప్తాం, రకరకాల సొడ్లన్నీ. కాబట్టి ప్రభువులో మనం కొనసాగాలి. ఎలా చేయాలి? ఇష్టపూర్వకంగా చేయాలి, ఇష్టపూర్వకంగా చేయాలి. అప్పుడు మన దేవుడు తప్పకుండా మన ప్రార్థనను ఆలకిస్తాడు, మన ఆరాధనను ఆలకిస్తాడు, మనల్ని నడిపిస్తాడు, ఆయనతో కూడా తన రాజ్యంలోనికి చేస్తాడు. ఒక్క మాట చదివి ముగిస్తాం. ప్రావర్బ్స్, సామెతలు 8:17. నన్ను ప్రేమించువాడిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందరు. ఎలా వెతకాలి? జాగ్రత్తగా వెతకాలి. మొట్టమొదట దేవుని వాక్యంలో దావీదు మహారాజు సెలవిచ్చిన మాట ఏమంటాడు? చాలా స్పష్టంగా అన్నాడు. నీవు ఎలా వెతకాలి? నీ దేవుని
హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము, ఆయనను వెదకుము, అప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు అంటున్నాడు. అట్టి ప్రత్యక్షతలో ఆయన మనం ఆరాధించే వరంగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఇది. దేవుడి మాటలు ఆయన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.